6వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోబు 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. సహోదరి సహోదరులారా, మన శరీరాలకు తగిలిన గాయాలు కొంతవరకు మనకు నొప్పిని కలిగిస్తే, కొంతమంది మనుషులు వారి మాటల చేత ఇంకా మనల్ని గాయపరుస్తూ ఉంటారు. అవి ఎంతో బాధను వేదనను కలిగిస్తాయి. శరీరానికి తగిలిన గాయమైన కొంతకాలమునకు తగ్గుతుంది, కానీ మన హృదయాలకు కలిగిన గాయములు అంత త్వరగా తగ్గవు. ఎంతో మంది ఈ లోకంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న, ఆర్థిక పరిస్థితి బాగున్నా, ఇతరుల మాటల చేత వారు కృంగిపోతూ ఉన్నారు. ఎంతో మంది ఈ శోధనలతో బాధపడుతూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి మనకు తగలకుండా మనల్ని చాటు చేస్తాను అని. ప్రభువునకు లోబడి నమ్మకంగా జీవించినప్పుడు అన్ని రకముల శోధనల నుండి ప్రభు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రభు మనకు శారీరకమైన ఆరోగ్యమునే కాదు, మానసికమైన ఆరోగ్యమును కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని బాధ పెట్టే మాటల నుండి, విమర్శల నుండి కాపాడుతాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎటువంటి చెడ్డ పేరు మనకు రాకుండా దినదినము మంచి వ్యక్తులముగా మారడానికి ప్రభువు సహాయం చేస్తూ గొప్ప వ్యక్తిగా మనల్ని రూపుదిద్దుతూ ఉంటాడు. మనుషులు మనల్ని దూషించడానికి ఎటువంటి అవకాశం లేకుండా ప్రభు చూసుకుంటాడు. మనం ఎంత నీతిగా, న్యాయంగా ఉంటూ మంచి జీవితాలను జీవిస్తూ ఉన్నప్పటికీ తట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఏదో ఒక రకంగా మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ, వారి మాటలను మనం విన్నా వాటి వలన మనము బాధపడకుండా, కృంగిపోకుండా మానసికంగా బలంగా ఉండే విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మానసిక స్థైర్యంతో ఉండడానికి సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎప్పుడు కేవలం మనుషులను సంతోషపెడుతూ వారి నుండి ప్రశంసలను అందుకునే వారముగా మేమెప్పుడు ఉండకూడదు తండ్రి. కేవలం మనుషులు మెచ్చే వారముగా కాదు, కానీ మీరు మెచ్చే జీవితాలను మేము జీవించాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. మా జీవితాలలో మీకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి తండ్రి. మీరే మమ్మల్ని సరిదిద్దండి తండ్రి. మంచి మార్గంలో నడిపించండి ప్రభువా. మమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అంటూ ఉన్నప్పటికీ వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే వారముగా కాకుండా, మనుషులు ఇచ్చే మాటలలో కాదు, కానీ మీలోనే మాకు నిజమైన విలువ ఉందని గ్రహించాలి తండ్రి. మనుషులు మమ్మల్ని నిందిస్తూ బాధ పెట్టే మాటల నుండి మమ్మల్ని కాపాడి, మీ కృప వలన మేము మానసికంగా బలంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.